ఓం నమ శివాయ నమ. జాయ్ పరబ్రహ్మ పరమాత్మ నమ. జగత్తుత్తే సతీ పలయ బ్రహ్మ హరి హరాయ త్రిగుణాత్మే సర్వగౌతిగామి దర్శ దత్తాత్రేయ నమసిద్ధిని సిద్ధి కురు కురు స్వ కుర్రో కుర్రు కొట దేవత అమ్మ పలుకు జగతంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు. జాయ్ కొండ దేవతాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 మార్చి నెల ఈ 12 రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వీళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఏ టైం నుంచి ఏ టైం వరకు ఏ విధంగా వెళ్తే వీళ్ళకి కలిసి వస్తుంది. మరి కొన్ని కళ్యాణాలు కూడా దగ్గరకు వచ్చి ఆగిపోవటం, కొన్ని వ్యాపార ఉద్యోగంలో కూడా కొన్ని ఇబ్బందులు కావటం, రావాల్సిన డబ్బులు చేతికి రాకోకుండా పోవటం, చేతుకుంటూ అప్పు ఇచ్చిన డబ్బులు కూడా తిరిగి రాకోకుండా ఉండటం, మరి రాజకీయ విషయాల్లో కూడా అనేకమైన కొన్ని సమస్యల గురించి ఎదురు కావటం, మరి వాళ్ళు చేయాల్సిన వ్యాపార ఉద్యోగ విశేషాల్లో వ్యవసాయ రంగంలో కూడా అనుకూలం లేని దానివలన మరి ఈ అన్నిట్లో ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనేది మనం చెప్తున్నాము. ఏ సమస్యకైనా కూడా ఒక పరిష్కారం అనేది ఉంటుంది. కాబట్టి మనిషి పడ్డవాడు చెడ్డవాడు కాదు. కాబట్టి వాడి టయాలను బట్టి కొన్ని మనం తెలుసుకోవాలి. మరి జ్యోతిష శాస్త్రం అంటే ఇది 3వ నేత్రంతో సమానం. కాబట్టి చాలామందికి ఏముందిలే అనుకుంటారు. కాబట్టి దేనికైనా తొక్కితే రాయి మొక్కితే దేవుడు, నమ్మకంతోనే ఏదైనా అవుతుంది. కానీ నమ్మకం లేనిది భగవంతుడు వచ్చి చెప్పినా కూడా మనం వినుకునే పరిస్థితిలో లేవు. అదేవిధంగా ఈ 12 రాసులకి మనం ఇప్పుడు చేయాల్సిన కార్యక్రమం అసలు ఏమేమి జరుగుతుంది, ఏమేమి జరగబోతుంది అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. ఓం నమ శివాయ. 2026 మార్చి నెల కర్కాటక రాశి ఫలితాలు. 4వ రాశి కర్కాటక రాశి. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ పుష్పమి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, పునరస్తు నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, ఆశ్లేష నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా కలిస్తేనే కర్కాటక రాశి ఫలితాలు. మరి ఈ రాశిలో ఆదాయంలో 2, ఖర్చులో 11, రాజపూజిత చూస్తే 4, అవమానాలు 7. కాబట్టి ఏ కార్యక్రమం చేసినా, ఏ పని అనుకున్నా, ఎక్కడికి పోయినా ఇలా జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే చిన్న వయసు నుంచి చాలా వరకు కష్టపడుకుంటూ కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని కుటుంబాల గురించి, అన్నదమ్ముల గురించి, అక్కచెల్లెల గురించి, పెద్దవాళ్ళని అమ్మా నాన్నల గురించి వాళ్ళ యోగక్షేమాలను కోరుకొని కుటుంబాన్ని ఏదో ఒక విధంగా డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తుంటారు. దాంట్లో ఎవరో ఒక సేన పురుగు ఒకటి తయారవుతాడు. ఎందుకంటే మన మాట వినుకోకుండా ఏరే వాళ్ళ మాటలేని మన డబ్బులన్నీ ఖర్చు పెట్టి లేనిపోయిన దాంట్లో కొంచెం డబ్బులు పెట్టి దాంట్లో లాస్ అయిపోయి మళ్ళీ అధోగతి పాలైపోయి మళ్ళా రామచంద్ర అనుకుంటా మళ్ళీ వస్తాడు మన దగ్గరికి. అన్నయ్య గారు, తమ్ముడు గారు, ఇలా అయిపోయింది, అలా అయిపోయింది, నష్టం అయింది, అలా జరిగింది, ఇలా జరిగింది అంటాడు. కాబట్టి మనిషికి ఆశ ఉండాలి, కానీ అతిగా ఆశ ఉండకూడదు. అతిగా ఆశ వల్ల మనిషికి ప్రాణ నష్టాలు, లేనిపోయిన శిఖాకులు కొన్ని ఎదురవుతుంటాయి. కాబట్టి మనకి ఎంత ఉండాలో ఆ లెవెల్లోనూ చూసుకోవాలి, కానీ మనం మించిన చేయకూడదు. మితిమించిన భోజనం అంటారు పెద్దవాళ్ళు. మితిమించిన భోజనం, మితిమించిన పనులు చేయకూడదు. కాబట్టి మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఎక్కడికి పోయినా కూడా ఒక అనుకూలత అనేది లేకుండా అయిపోతుంది. ఏ కార్యక్రమం అనుకున్నా, ఏ పని అనుకున్నా కూడా కొన్ని కార్యక్రమాలు దగ్గరకు వస్తుంటాయి, కొన్ని కార్యక్రమాలు దూరం అయిపోతుంటాయి. ఏ పని చేసినా కూడా వాళ్ళకి ఏది కాకోకుండా వాళ్ళ ఇంటి మీద నరఘోషపడి కొన్ని చెడు ప్రయోగాలు కూడా కొన్ని పడి వాళ్ళ భార్యాభర్తల మధ్యలో కొన్ని కలహాలు, శికాకులు, ఇబ్బందులు, లేనిపోయిన సమస్యలు కొన్ని రావటం, ఇలాంటి సమస్యలతో చాలామంది సతమతం అయిపోతుంటారు. మరి ఇలా జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే 18వ తారీఖు మార్చి 18 నుంచి వీళ్ళకి కొత్త లైఫ్, కొత్త విజయాలు, కొత్త కార్యక్రమాలు వీళ్ళు
పట్టిందల్లా బంగారము, ఒక స్థాయిగా ఎదగాల్సిన యోగం కూడా ఇలా జాతక యోగంలో చాలా వరకు కనబడుతుంది. మరి వీళ్ళు ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా దానికి ప్రతిఫలం లేకోకుండా మనశ్శాంతి కొంచెం కోల్పోయి ఏ కార్యక్రమం చేసినా కూడా దాంట్లో కొన్ని సమస్యలతో కొంచెం సతమతం అయిపోతుంటారు. మళ్ళీ విద్యారంగంలో చాలా బాగుంటుంది, చదువు విశేషాల్లో చాలా జాగ్రత్తగా పాటిస్తారు. కాబట్టి కొన్ని సమస్యల విశేషాల్లో కొంచెం తొందరపాటు పడుతుంటారు. ఆ తొందరపాటుని వీళ్ళు కొంచెం శాంతంగా చేసుకొని చేసేది పెద్దవాళ్ళు అమ్మా నాన్న డైరెక్షన్ తీసుకొని ముందడుగు వేసినట్టుగైతే ఇలా జీవితంలో అనుకున్న పనులు తప్పకుండా అభివృద్ధిగా పొందే మార్గాలు ఉన్నాయి. కాబట్టి వ్యాపార రంగంలో కూడా వీళ్ళకి కొన్ని మార్పులు రాబోతున్నాయి. వ్యవసాయంలో కూడా కొన్ని నష్టాలు కొన్ని రాబోతున్నాయి. కాబట్టి వీళ్ళకి ఆరోగ్య పట్ల కొన్ని సమస్యలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఆరోగ్య పట్ల తల ప్రాబ్లము, తర్వాత వీళ్ళకి మెయిన్గా ఉండాల్సిన ప్రాబ్లం ఏంటంటే రక్తపోటు, తర్వాత క్యాన్సర్, ఇలాంటి జబ్బులు వీళ్ళ జాతక యోగంలో రాబోతున్నాయి. కాబట్టి ఇలా ఆరోగ్య విశేషాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టుకైతే వీళ్ళ జాతకాన్ని బట్టి వీళ్ళకి ఒక్కొక్క మెట్టు ఎదగాల్సిన యోగం ఉంది. కాబట్టి ఈ ఆరోగ్య సమస్య, ఈ కుటుంబ సమస్య, ఈ వ్యాపార బిజినెస్ సమస్యలు ఎన్ని కరెక్ట్గా కావాలంటే కొన్ని గ్రహాలు అనుకూలంగా లేవు. కేతు గ్రహాలు అనుకూలంగా లేని దాని వలన వీళ్ళకి చంద్రగ్రహణం అనేది చంద్రకళ అలాంటి తగ్గిపోతుంటుంది. కళ అనగా ముఖంలో ఒక తేజీస్ ఉంటుంది. ఒక్కొక్కరిని చూస్తే కొట్టబుద్ధి అవుతుంట, ఒకరిని చూస్తే తిట్టబుద్ధి అవుతుంట. అలాగే ఇలా ముఖంలో ఉండాల్సిన కళ కూడా రోజు రోజుకి మారిపోతుంటుంది. పౌర్ణాన్ని బట్టి, అమావాస్యను బట్టి 15 రోజులకి ఆటోమేటిక్గా మారిపోతుంటుంది. ముఖంలో కదలిక కళ విధానం తగ్గిపోతుంటుంది. మరి వీళ్ళు చేయాల్సిన పూజా బలం మహావిష్ణువుని పూజించాలి. ఆ విధంగా మరి ఎన్నో దిక్కులకు వెళ్ళి ఏదేదో చేసుకొని ఏ కార్యక్రమం చేసినా వాళ్ళకి ఫలించుకోకుండా, చేతికాడికి వచ్చింది నోటికి అందుకోకుండా, ఏ పూజలు చేసినా ఫలించుకోకుండా చాలా బాధపడుతూ మరి ఏది చేసినా కూడా స్వామి మేము ఏ దేవుణ్ణి నమ్మాలనేది మాకే అర్థం కావట్లేదు, అన్ని దేవుళ్ళని పూజిస్తున్నాము, ఏ దేవుణ్ణి పూజించినా కూడా మాకు ఏది సక్సెస్ కావట్లేదు అని చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి మీకు ఎలాంటి సందేహాలు కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ మరి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్లయితే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, జాతకాన్ని బట్టి చూసి ఏ సమస్య ఉందా అనేది చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖనో భవంతు. ఓం నమః శివాయ. 2026 మార్చి నెల మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళకి పూర్వాభద్ర నక్షత్రము 4 పాదములు అనగా, ఉత్తరాభాద నక్షత్రము 4 పాదములు అనగా, రేవతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా కలిస్తేనే మీనరాశి ఫలితాలు. మరి ఈ మీనరాశిలో 14 ఆదాయము, 11 ఖర్చు, రాజపూజిత 7, అవమానాలు 2 అనగా ఇలా జీవిత కెరీర్లో వీళ్ళు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఐడియాలు చాలా పెద్ద పెద్ద ఐడియాలు వేస్తుంటారు. రేపు వాన వస్తుందంటే ఇలా వరకు రెడీ చేసుకుని పెడుతుంటారు గొడుగు, ఎందుకంటే జాగ్రత్త, ముందు జాగ్రత్త. అలాంటి జాగ్రత్త పరులు. మరి వీళ్ళు ఇంత జాగ్రత్తగా ఉండవలసిన వాళ్ళు అనుకోకుండా స్త్రీ విషయంలో వచ్చేసి లేనిపోయిన సమస్యలోకి పడిపోతుంటారు. భార్య సమస్యకు వచ్చి రాగానే లేనిపోయిన ఒక స్త్రీ నుంచి లేనిపోయిన సమస్యలు కొంచెం రాబోతున్నాయి. ఇలా కెరీర్లో చాలా వరకు ఇబ్బందిమైన సమస్యలు కొన్ని రాబోతున్నాయి. మరి విద్యా రంగంలో చూస్తే మంచి విద్య, తెలివితేటలు చాలా బాగుంటాయి. ఉద్యోగపరంగా, బిజినెస్ పరంగా ఏది చేయాలన్నా, ఏదైనా పట్టుకోవాలన్నా, దాన్ని సాధించాలన్నా ఓపికతో చేస్తారు. నిదానం అనేది వీళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి వీళ్ళు పేరులో ఒక పెద్ద ఇల్లు కొనుక్కోవాల్సిన జాతకం కనబడుతుంది. ఒక స్థాన చలనం కానీ, ఒక ల్యాండ్ కానీ, ఒక వ్యవసాయమైనా కానీ, లేదు ఒక పంట భూమి అయినా కానీ ఇలా జాతక యోగంలో అభివృద్ధిగా అయ్యే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. మరి ఎన్ని రోజుల నుంచి వీళ్ళు పూజా బలాలు చేసినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ దేవుడి గుడికి వెళ్ళినా, ఏ పూజా బలం చేసినా ముందుకు రాకుండా, వెనక్కి పోకోకుండా, మనశ్శాంతి లేకోకుండా మానసికమైన ఒత్తిళ్లు కొన్ని కనబడుతున్నాయి. మరి ఆ లక్ష్మమ్మోరు వీళ్ళ చేతుల్లో ఎక్కువగా నిలబడుకోకుండా చేసే కార్యక్రమం కొంత ఇబ్బందిమైన సమస్యలతో పోరాటం జరుగుతుంది.
మరి ఏది చేసినా ఎక్కడికి పోయినా కూడా గ్రహాలు కొన్ని అనుకూలంగా లేవు. మరి ఇలా జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే గురు బలం తగ్గింది కాబట్టి వీళ్ళు ఎవరిని ప్రేమిస్తారో ఎవరిని అభిమానిస్తారో అటు నుంచి వీళ్ళకి సమస్యలు వస్తుంటాయి. ఏ కార్యక్రమైనా కానీ నమ్మాలి, కానీ నమ్మకం అనేది ఇంపార్టెంటే, కానీ ఆ నమ్మకంతో కూడా మనం కూడా కొంచెం గ్రహించి చేయాలి. ఇది నమ్మితే మనకు మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో అని కూడా కొంచెం వెనక ముందు ఆలోచన చేసుకోవాలి. కాబట్టి ఇలా జాతకంలో రియల్ ఎస్టేట్లో కొన్ని మార్పులు రాబోతున్నాయి. మరి రాజకీయ విశేషాల్లో కూడా కొన్ని పార్టీ మార్పులు కొన్ని రాబోతున్నాయి. వీళ్ళు చేసే పార్టీ కాకుండా కొత్త పార్టీకి వెళ్ళాల్సి వస్తుంది, లేదా ఇంత పాత పార్టీ అయినా కూడా వేరే దాంట్లో వెళ్ళే సిచ్యువేషన్లు ఇలా జాతకం యోగంలో కనబడుతున్నాయి. కాబట్టి కుటుంబ రంగంలో కొంచెం మనశ్శాంతి కొంచెం కోల్పోయారు వీళ్ళు. కుటుంబంలో అనేది ఒకళ్ళ మాట ఒకళ్ళకి అనుకూలంగా లేని దాని వలన ఎంత సంపాదించినా కూడా ఇంట్లో గౌరవార్థం లేకోకుండా, మనశ్శాంతి లేకోకుండా, మానసికమైన ఒత్తిడితో సమస్యలతో సతమతం అయిపోతుంటారు. ఇలా సమస్యలతో సతమతం అయ్యే వాళ్ళందరికీ మంచి యోగము, మంచి స్థానము, లక్ష్మి నిలబడాల్సింది, చేసే కార్యక్రమాలు ముందుకు రావాలి. మరి ఏ కార్యక్రమం చేసినా కూడా ఎలాంటి ఇబ్బందులు అనేది లేకోకుండా అనుకునే పని చేసే కార్యక్రమం అభివృద్ధి రావాలంటే కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి, అన్ని కావాలంటే మనకు దక్కవు. కాబట్టి చాలామంది కొన్ని ఫైనాన్స్ ప్రాబ్లం వల్ల అప్పులు చేసి క్రెడిట్ కార్డు ద్వారాగా కొన్ని అప్పులు తెచ్చుకొని దాన్ని కట్టలేక ఒక అప్పు కాకపోతే ఇంకో అప్పు, ఇంకో అప్పు కాకపోతే ఇంకో అప్పు, అలాగే చేసుకుంటూ పోతూ వాళ్ళ కెరీర్లో ఉండవన్నీ నాశనం చేసుకొని బాధపడుతూ ఉంటారు. కాబట్టి మీరు చేసే ఒక పని, ఒక క్రెడిట్ కార్డు మీరు వాడేటప్పుడే దాన్ని జాగ్రత్త చేసుకోవాలి. మన దగ్గర 4 డబ్బులు ఉంటేనే మనం దాన్ని యూజ్ చేయాలి. మన దగ్గర డబ్బులు లేనప్పుడు మనకేం కాదులే, మనకి ఉన్నారులే స్నేహితులు బంధువులు ఉన్నారులే అనుకొని మన అశ్రద్ధగా ఆలోచించినట్టుగైతే మన అడిగిన స్నేహితుడే మనల్ని ఎత్తుని చేయబెడతాడు, మన అడిగిన మిత్రుడు మనల్ని ఇబ్బంది పెడతాడు. ఆ టయానికి మనకు అందుకోకుండా ఉంటే దానికి వడ్డీకి వడ్డీ, వడ్డీకి చక్ర వడ్డీ, చక్ర వడ్డీకి భూచక్ర వడ్డీ, ఆ విధంగా ఎక్కువైపోయి దానివల్ల లేనిపోయిన సమస్యలు తెచ్చుకొని దానివల్ల ఎన్నో ప్రాణాలు పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి వాళ్ళు మన ఇంటికి వస్తారంటే మనం ఏమనుకుంటాం, దగ్గర మనకు స్నేహితులు బంధువులు అందరి దగ్గర మనం వాల్యూ పోతుంది కదా అని భయపడి ఇంకా అప్పు తెచ్చి పెట్టి ఎన్నో నష్టాలు పోతుంటారు. ఇలాగ మీరు నష్టపోవద్దండి. ఏదైనా సరే మీ దగ్గర వెనక ఉంటేనే ముందు అడిగేయండి. వెనక లేనిది మీరు యూజ్ చేసుకొని ఎవరో కారు కొన్నాడు, ఎవరో ఇల్లు కొన్నాడు, ఎవరో ఏదో చేశాడని మీరు వాళ్ళని చూసి మీరు మోసపోవద్దండి. కాబట్టి వాళ్ళ శక్తి ఉంది కొన్నారు, మీకు శక్తి లేదు కాబట్టి మీ శక్తి వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు ఉంటాయి, ఎన్నో ప్రాణగండాలు ఉంటాయి. ఇలాంటి సమస్యలతో మీరు సతమతం అవుతున్నారా? తప్పకుండా మీరు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుగైతే మీ పేరును బట్టి, సమయాన్ని బట్టి, జాతకాన్ని బట్టి ఎలా ఉందో, ఎలా జరుగుతుందో అనేది కూడా మొత్తం చూసి, అన్ని విషయాలు చూసి జాతక చక్రం వేయబడును, చూసి చెప్పబడును. ఎలాంటి యంత్రమైనా కూడా పూజా బలాలు చేసి మీకు ఆ యంత్రాలు ఏ యంత్రానికైనా కూడా పూజా బలం చేసి దానికి ప్రాణశక్తిని పూజా బలం చేసి మీకు కొరియర్ ద్వారాగా పంపించగలుగుతాం. మీరు తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.